అక్కతోనే ఫోటో తీయించుకుంటారుగా మీరు. అయితే ఈ సాంగ్లో అందరికన్నా చెప్పవలసిన విషయం ఏంటంటే ఈ సాంగ్లో అతి దారుణమైన వర్క్ ఏం చేస్తున్నారంటే ఈ పోటీ ఒకటే. ఈమె డాన్స్ చేయనీకి వచ్చి ఇక్కడ కూరగాయలు అమ్ముకుంటుంది. ఎరుపైన వాడి దన్నిరా ఎర్రాజీరదన్నిరా ఎర్రారైకెదన్నిరా ఔరని నేమన్నరా జూటని నేమన్నరా నిన్నెవ్వరేమానన్నరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ జీవన్ భట్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే సూపర్. తినోలో అందరికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా, బిట్టు డ్యాన్సర్ అంటే బిట్టు డ్యాన్సర్ కదా, అందుకే తీసినాడు. అట్లా బిట్టు, అసలు నువ్వు ఎన్నో క్లాస్ బిట్టు? 10th అయిపోయింది, ఇంటర్ ఫస్ట్ ఇయర్కే ఇంత దారుణమైన డ్యాన్స్ చేస్తున్నా అంటే నువ్వు చిన్నప్పటి నుంచే డ్యాన్స్ నేర్చుకున్నావు? ఎన్నేళ్ళ నుంచి? నేను 4 years ఉన్నప్పటి నుంచి. నువ్వు 4 years? అందుకే ఇట్లా చేస్తున్నావా? వాస్తవానికి ఏంటంటే పొట్టుకున్న వాళ్ళు డ్యాన్స్ బాగా చేస్తారు. అందులో 4 years నుంచే నేర్చుకుంది కాబట్టి ఇంకా దారుణం అయిపోయింది అనమాట. అసలు డ్యాన్స్ అంటే అదే గాలి ఆడినట్టే అనిపిస్తుంది బిట్టు డ్యాన్స్ చేస్తే కదా, చాలా బాగా చేస్తుంది. ఇంకా ఈ సాంగ్ అయితే చాలా బాగుంది కాబట్టి ఈ సాంగ్ నీకు మరో పెద్ద హిట్ అవుతుందని కంపల్సరీ మేము అనుకుంటున్నాం. అండ్ ప్రొడ్యూసర్ వాళ్ళకి కూడా హిట్ పడుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాం కదా. అందరికీ హిట్టే, నాకు కూడా హిట్టే. అట్లా ఏమన్నా ఫ్రెండ్స్, సిరిసిల్ల మార్కెట్లో షూట్ ప్రారంభమైందనమాట. ఇక్కడనే నడుస్తూ ఉన్నది. ఇక్కడ నుంచి అయిపోయినాక ఎటు పోతూ ఉన్నది కూడా ఇంకా పిక్స్ తెలియదు. కొరియోగ్రాఫర్ కెమెరా పట్టుకొని ఆడుకుంటుండే. అక్కతోనే ఫోటో తీయించుకుంటారుగా మీరు. బ్లాగ్స్ కోసమే కదా అన్న. అంత దూరం పోకు పట్టుకొని తిరిగి నువ్వేం చెప్తావు సార్, చేసి పోయి కొద్దిగా ఫేస్ లా స్మైల్ ఉండు, గ్రేస్ ఉంచు. యాక్షన్ కెమెరా అయినప్పుడు ఈమె డాన్స్ చేయనీకి వచ్చి ఇక్కడ కూరగాయలు అమ్ముకుంటుంది. ఎట్లా టమాటాలు ఎట్లా, బీరకాయలు ఎట్లా గొడుగు పెట్టింది. మళ్ళా ఏంది ఆమె పని చేసి పెడుతుంది. రెడీయా? గంతే అలా ఇర్లీ దారా నువ్వు కట్టుకొని రాపో. ఇగో ఇప్పుడు హీరోయినే ఊకి చేంజ్ చేయాలంటే లేట్ అవుతుంది కదా, అందుకే నువ్వు ఒకసారి ఆమె ఒకసారి. ఇది బాగుందిగా. నువ్వు ఒకటి ఓకేనా? ఒప్పుకున్నది. ఓకే, అలా వేసుకున్నది ఆమె ఆల్రెడీ. అది మల్టీ అందరు రమ్మంటున్నాడు. అమ్మనే పాట పాడింది అన్నమాట. ఎర్రాజీరదన్నిరా ఎర్రారైకెదన్నిరా ఎరుపైన వాడి దన్నిరా ఎర్రాజీరదన్నిరా ఎర్రారైకెదన్నిరా ఔరని నేమన్నరా జూటని నేమన్నరా నిన్నెవ్వరేమానన్నరా. సూపర్. అయితే సాంగ్ అమ్మ అట్లా వాడిందన్నమాట. మంచి బీట్ సాంగ్. డీజేలలో మోగితే మాత్రం మామూలుగా ఉండదు, అది వేరే లెవెల్ ఉంటుంది. బీట్ మస్తు పడ్డది. మహేష్ చింతల్ వారి దీనికి డీజే కొట్టిండు. మ్యూజిక్ వచ్చేసి డీజే సాయి కనగర్తి కొట్టిండు. అట్లా సాంగ్ అయితే చాలా బాగుంది, మంచి అవుట్పుట్ వస్తుంది, మంచి బీట్ ఉన్నది. డీజేల ముంగట్న అయితే కంపల్సరీ మోగుతుంది, అంత బాగుంది సాంగ్. మంచి బీట్ సాంగ్ అనమాట. మంచి హిట్ రావాలమ్మా. అమ్మ ఛానల్లో మొత్తం అమ్మవారినే ఉంటాయి వీడియోలన్నీ. మినిమం వ్యూస్ ఉంటాయి, ఎందుకంటే అమ్మ వాయిస్ మంచి పల్లె జానపదం మంచి చాలా బాగుంటాయి సాంగ్స్ కూడా. అమ్మ ఓన్గా
సేకరించిన అమ్మ చిన్నప్పుడు వాడుకున్న పాటలన్నీ అమ్మకు ఒక 60-70 పాటలు ఉన్నాయట. ఒక్కొక్కటి వెలికి తీస్తుంది అన్నమాట. అట్లా మంచి ఇట్లు పడుతున్నాయి. ఎందుకంటే ఇక వెనకట్లా పల్లె జానపాలు అంటే ఎట్లుంటాయి, బాగుంటాయా? అట్లనే వాడ. అందుకని మంచి ఇట్లు పడుతున్నాయి, మంచిగా చేస్తుంది. ఓకే, విషయం ఏంటంటే ఇంకా ఇది మా క్రికెట్ గ్రౌండ్ అన్నమాట. రోజు వచ్చి ప్రొద్దున ఈయనే క్రికెట్ ఆడతా. ఇంకా ఈ రౌండ్ తిరుగుతా, ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒక 2-3 రౌండ్లు వేస్తా రోజు. అయితే ఇవాళ ఇక్కడనే షూటింగ్ పెట్టుకున్నామాట. బాగుంటుంది ప్రొద్దున, క్లైమేటు వస్తుంటుంది. బతుకమ్మ ఘాట్ సిరిసిల్ల. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే లొకేషన్ చేంజ్ చేసినాం అన్నమాట. లొకేషన్ వచ్చేసి రగుడు కాదు, ఏమంటారు, అగ్రహారం, వేములవాడ రూట్లో అగ్రహారం దగ్గర మధ్యలో అయినాం అనమాట. ఈ లొకేషన్ కొబ్బరి చెట్లు మధ్యలో రోడ్డు, అటు తాటి చెట్లు, ఇంత బాగుంటుంది. అందుకని చెప్పేసి మా కోరియోగ్రాఫర్ ఇక్కడికి పట్టుకొచ్చిండు. మీకు జ్వరం వచ్చింది, బాగా అలసిపోతుంది ఒట్టిగానే. నిన్న వాళ్ళు సాగు దబ్బిర్రు. బాగా చేస్తుంది పొద్దుగాల నుంచి. అయితే ఈ సాంగ్లో అందరికన్నా చెప్పవలసిన విషయం ఏంటంటే, ఈ సాంగ్లో అతి దారుణమైన వర్క్ ఏం చేస్తున్నారంటే ఈ పోటీ ఒకటే. ఎందుకంటే ఓ దిక్కు డాన్సర్, బిట్టు అసిస్టెంట్, మేకప్, అండ్ నా అసిస్టెంట్, అండ్ నా మేకింగ్స్, అండ్ వాటర్ అందిస్తున్నది, ఇంకా ఆడియో పెడుతున్నది. సాంగ్ మొత్తం నీ చేతి మీద నడుస్తున్నది. అమ్మ ఇంత దారుణంగా పనిచేస్తుంది అంటే ఎంత ఓపిక ఉండాలి ఈ రోజులలో. అమ్మాయిలకు అసలు ఓపికలు లేవు. అట్లాంటిది ఈ పొట్ట ఓపిక ఉన్నదంటే అట్లా. మళ్ళీ డాన్సరు తిక్కవుడికైతే కోరియోగ్రాఫ్ కూడా చేసేటట్టుంది. ఇంకా మా హీరో గురించి చెప్పాలంటే, గేమ్ ఆడుతున్నావు, ఏం చేస్తున్నావు? ఏం చేస్తావు? ఎడిటింగ్లా? అమ్మ ఫోన్లోనే ఎడిటింగ్ చేస్తాడు. రెడ్డి భవనంలా షూటింగ్ మినిమం ఇక్కడనే దగ్గర వాళ్ళు ఇష్టం వాళ్ళందరికీ ఇక్కడనే లొకేషన్స్ బాగుంటాయి. అండ్ ఫుడ్ కూడా ఇక్కడనే అరేంజ్ చేసుకొని ఇక్కడనే తింటారు అన్నమాట. ఫ్రెండ్స్, మొత్తానికి ఇదే నాంపల్లి గుట్ట కింద లోపల అనూపురం. అదే అంటున్నా, ఈ పట్టిని తీసి పెడదాం. హాయ్ పట్టి. ఇదా వచ్చా ఎప్పుడైనా తాగాలి మీకు ఉంటుంది. అర్థమైందా? కూర్చుంటే వాటర్ వెళ్తారు లేదన్నా వాటర్. ఇప్పుడు వాటర్ ఇట్లా తాగాలి మేము, అంత కంపోస్ట్. ఎవరిని పిలుస్తున్నారు భారత్? అంటే చల్లండి తాగినందుకు అలవాటు ఉన్నది. అన్నప్పుడే
అర్థమైంది. ఎవరైనా అంటారు నేనే కాదు. రెడీయా? ఏ హాయ్, హౌ ఆర్ యూ? అమ్మ మీరు ఇటు ఉంటే నేను వెళ్ళిపోండి ఇక. కంప్లీట్ అయిపోయింది. బాయ్ బాయ్. ఏమి ఓకే బాయ్ బాయ్. ఏ బాయ్ 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 బాయ్. మీరు కూడా బాయ్. మీరు హాయ్. మీరు ఈయన ఇద్దరు ఓకే. వీళ్ళకు చాలా వర్క్ ఉంది. ఓకే రైట్ బాయ్ బాయ్. టాటా. హాయ్. ఏడే గాన్